ఇదేనా నా కొత్తగా పెట్టిన మ్యారేజ్ బ్యూరో? ఎక్కడి నుంచి మొదలు పెడదామా? ఎక్కడి నుంచి మొదలు పెట్టామన్నది కాదురా, అసలు మొదలు పెట్టామా లేదా అన్నదే పాయింట్. వెళ్ళి ఓనర్ గారిని నేను రమ్మన్నాను. ఏయ్, ఎవడరా మీ ఓనరు? నువ్వేనా ఓనరు? అవును, నువ్వెవరు? కనబట్లా? ఏటీఎం ఎనీ టైం. అదేనన్నా, బజార్లో ఎక్కడ పడితే అక్కడ కార్డు పెట్టి డబ్బులు అవుతారే ఏటీఎంలు. ఈ మధ్య మొబైల్ ఏటీఎంలు మనుషులు పెట్టినట్టున్నారులే. కార్డు ఎక్కడ పెట్టాలి బాబు? ఏటీఎం అంటే డబ్బు ఇచ్చేది కాదు బే, ఎనీ టైం మందు. మ్యాటర్ ఏంటో చెప్పు. అన్న రమ్మంటుండు. ఎవడా అన్న? ఎవడా? కూల్ గా ఉన్నంత సేపు పెరుగు వడరా అన్న. మరి వేడిగా ఉంటే? ఎదురువాడి గుండెల్లో దడదడరా. వస్తారావా? రాను. ఇంకో మాట చెప్పు. వాడిని రమ్మను. నన్నా ఏంటి ఏకంగా నన్నే? నేనెవరో చెప్పావా? చెప్పాను. అయినా రమ్మన్నాడా? నీ గురించి చెప్పకముందు వస్తా అన్నాడు, చెప్పాక నిన్నే రమ్మన్నాడు. నిద్రపోతున్న పులిని కితకితలు పెట్టి లేపాడు. అన్నా స్టైల్ సౌండ్ లేదు కదా. డ్రైవర్ సౌండ్. శంకర్ దాదా ఎంపీ అన్నా అడ్డు కళ్ళలో పెట్టే కదా కనపడలేదు. శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎవరా నమ్మంది? నిజం చెప్పండి రా, ఎవడరా రమ్మంది? చెప్పావు, నీకే తెలీదా? ఫ్లోలో అనేసన్నా వాడే. నా గురించి తెలిసే రమ్మన్నావా? తెలుసుకుందామనే రమ్మన్నాను. చూసారా, నన్ను పిలిచే తమ్మ ఎవడుకుందరా? వీడి దగ్గర లాజిక్ ఉంది కాబట్టి రమ్మన్నాడు. తమ్ముడు, నా గురించి తెలుసుకోవాలని నీ తాపత్రయం నాకు నచ్చింది. ఈ ఏరియాకి దాదా నేనే. ఇక నుంచి నువ్వు దందా ఎవరికి ఇవ్వక్కర్లేదు. ప్రతి వారం తీసుకొచ్చి నాకే ఇవ్వు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఎవరికి ఇంటి సెట్ అయ్యిరా. ఒరే కత్తిరా, నాకు చిరాకు తెప్పించావు అనుకో. ఏం చేస్తాం? అన్నంటే లెక్కలేదురా. అసలు అన్న చిన్నప్పుడు తప్పిపోయిన మరదల గురించి వెతికి వెతికి ఇలా అయిపోయాడు, కానీ ఒకప్పుడు శంకర్ దాదా అంటే. నీ పేరు శంకర్ దాదానా? నీ మరదలు కనిపించట్లేదా? అవునన్నా, తిరగని ఈది లేదు, ఎతకని కొంపలేదు, దొరకలేదన్నా. నీ మరదలు నా దగ్గర ఉంది. నీ దగ్గర ఉందా? ఇదేంట్రా ఇలా జలకిచ్చాడు, నమ్మచ్చా? సార్ నమ్ముదామన్నా. మందం పంది బాబు, ఒక్కసారి నా మరదలు చూపించు. దానికోసం ఎతికి పిచ్చోండి అయిపోయాను. అలాగే చూపిస్తాలే, రా వెళ్దాం. నా మరదలు చూపిస్తాడంట, నా మరదలు చూపిస్తాడంట. నా బుద్ధుండి ఇదేనా? నా బుద్ధి బాబు, నా బుద్ధి చూపించు. నువ్వు అడవాడు చేయకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. వస్తాడు నారాజు. వస్తాడేంటి? వచ్చేసాడు. ఏంటి అర్థం కాలేదా? ఎవరొచ్చారో చెప్పుకో. ఎవరబ్బా? కేబుల్ బిల్లోడా? ఛే, ఓ కరెంటు బిల్లోడా? వాళ్ళెవ్వరూ కాదు. వచ్చింది ఎవరో తెలుసా? నీ బావ శంకర్ దాదా. బావా? లేని బావ ఎలా వచ్చాడు? రా. వస్తున్నా. ఏటీఎం మీ వదిలికి నేను నచ్చుతానంటావా? నీకేందన్నా, అంగార గ్రహంలో అందంగా ఉంటావు. నిన్ను చూసి వదిన ఒక్కసారి పడిపోతుందే. అంతేనటావా? ఇదిగో మీ బావ. అన్నా వచ్చింది తిరిగన్నా. ఏం చేసావయ్యా? నేనేం చేశాను చూశానంతే. ఎలా పడిపోయింది? ఏమైంది? నవ్యాలే. నవ్య, బుజ్జి బుజ్జి. అనే ముందు వీడిని బయటకు తీసుకెళ్ళు. ఎందుకు? నువ్వు పోరా దరిద్రుడా. దరిద్రుడా? నువ్వు పద. నా బుజ్జి, పద చెప్తాను. బుజ్జి 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 వదిలే. నా బుద్ధిని చూపిస్తానని చెప్పి ఇలా అవమానిస్తావా? ఏ ఆగు. చిన్నప్పుడు ఎప్పుడో కదా నీ మరదలు నేను చూసింది. అవును. ఈ మధ్య చూడలేదుగా. చూడలేదు. అప్పుడు ఎలా ఉండేవాడివి? రాజమండ్రి నిమ్మపండు రంగులో ఉండేవాడి. అసలు అందమే వేరనుకో. ఇగో అప్పట్లో ఇలా రింగు కూడా ఉండేది. నన్నందరూ ఏమనేవాళ్ళు తెలుసా? ఏమనేవాళ్ళు? సినిమా యాక్టర్ శోభన్ బాబు అనేవాళ్ళు. ఏ నమ్మకం లేదా? మరి శోభన బాబులో ఉండేవాడు, ఇలా రఘుబాబులో ఉంటారా? అంటే అది అయ్యిందేదో అయింది. అవ్వాల్సింది చూడు. ఈసారి వచ్చేసరికి నిమ్మపండు రంగులాగా మారాలి. అది చూసి నీ మరదలు పడిపోవాలి. ఇప్పుడు పడిపోయింది కదా. ఆ పడ్డం వేరు, ఈ పడ్డం వేరు. ఈసారి అలా కనిపించు. ఈసారి నువ్వే అంటావు చూడు. ఏమని? సినిమా యాక్టర్ శోభన్ బాబు అని రింగుతో వస్తా. ఎవడ్రా ఇక్కడ ఓనరు? నువ్వేనా ఓనరు? నేను ఏదోపోతురా భయ్ మీరు. అరే ఆగురు, ఎందుకట్లా జబర్దస్త్ పెడతా. నాకు కూడా పెళ్లి కావాలి. అరే వానర్ నువ్వేనా? ఏయ్ ఇటు రండి.
నీ కాలు మొక్తా అచ్చిర్రు అడిగారు ఆడాళ్ళతోటి కొట్టకూడని చోటలా కొట్టించారు. నేనేమనుకుంది ఒక్కడి చెప్పంచని నీ కాలు మోక్తా ఎందుకు కొట్టిరే అమ్మా చెప్పండి అమ్మా. అరే 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 12 లక్షలు ఖర్చు పెట్టి 6 నెలల క్రితమే దానికి విడాకులు ఇచ్చి వదిలించుకున్నాను. మళ్ళీ వాడిని తీసుకొచ్చి నాకు కట్టబెట్టడానికి ట్రై చేస్తారా? ఈసారికి కాబట్టి వదిలేస్తున్నా. ఇది మళ్ళీ రిపీట్ అయిందనుకో చెమటాలు ఒలుస్తా. లక 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 లక. పోనీ ఏంద్రాబాయ్ గిట్ల కుమ్మిర్రు చేసిందంతా చేసి ఏంట్రా కొత్తగా అడుగుతావు? నేనేం చేసిన బే ఫోటోలు మొత్తం పేక ముక్కలు కలిపినట్టు కలిపి ఎవరెవరు విడిపోయారో వాళ్ళ ఫోటోలు వాళ్ళకే పంపావు. నీ అబ్బా వాళ్ళు వచ్చి ఇరగదీసన్నారు కదా. పోతే పోనీ రాబాయ్. వెరీ ఇంట్రెస్టింగ్. యోగానా? లే కూర్చొని వండుకున్నా అనుకున్నాను మీరు యోగా చేయడం ఏంటా అని. చేస్తుందే గది ఎందుకు? ఏంలే ఏడాల ఇస్పాడ పెడితే మైండ్ కు హ్యాండ్ కు జమాయించాలి కదా అందుకే. ఓహో యోగా ఇలా కూడా యూస్ అవుతుందన్నమాట. అవు ఏంటి ఆడపిల్లల స్కిప్పింగ్ చేస్తున్నావు? మనల్ని ఎవడు వేయకుండా ఉండాలన్నా మనం ఏమన్నా వెయ్యాలన్నా రన్నింగ్ చాలా అవసరం. ఓ ప్రాక్టీస్ అమ్మా ప్రాక్టీస్. వీళ్ళ లైఫ్ లో పరిగెత్తడం కామన్ పాయింట్. ఏంటి ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నావు? ఆయన కూడా నాలాంటి వాడే. అంటే ఆయన శక్తి ఏంటో ఆయనకు తెలియదు, అలాగే నా శక్తి ఏంటో నాకు తెలియదు. పైగా జంపింగులకు చేజింగులకు ఆది గురువు. ఏంటి రాస్తున్నావు? ఏం లేదు, నా పర్సనల్ డైరీ రాసుకుంటున్నాను. వేరే ఏం లేదుగా. ఇంతకీ ఇంకో 2 నంబర్లు మిస్ అయ్యాయి. వాళ్ళెక్కడా? వీళ్ళంతా క్రిమినల్స్ లా కనిపించట్లేదే. ఫ్యామిలీ మెంబర్స్ లా చాలా కామన్ గా ఉన్నారు. వీళ్ళంతా నా ముందు అలాగే ఉంటారులే. ఆహా. ఇంత బరువు ఉందేంటి? ఎక్కడ దొరుకుతాయి మీకు ఇవన్నీ? ఉల్లిపాయలు దొరకడం కష్టం గానీ 5,000 పడేస్తే ఏ గన్నైనా దొరుకుతుంది. ఎలా కాలుస్తారు దీన్ని? ఏముంది పై బటన్ ముందుకి ట్రిగ్గర్ వెనక్కి నొక్కు. పనిలో పని వాడే నీ ఫ్యాక్షన్ బాగునుకొని షూట్ చేయి. ప్రాక్టీస్ అవుద్ది. చచ్చిపోతాడేమో. బుల్లెట్లు ఇక్కడ ఉంటే చావరు, దాంట్లో ఉంటే చేస్తారు. గన్లో బుల్లెట్లున్నాయని నీకు తెలుసా? నీకు గురి లేదని కూడా తెలుసు.